పాల్గొండ నియోజకవర్గంలోని సర్ ప్రోగ్రామ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అది దాని తీరుతెన్నుల్ని గమనించడం జరుగుతూ ఉన్నది. సమర్పల్లి మండల్ ఆఫీస్కి వెళ్ళి మరి ఏ బూత్లలో అయితే తక్కువగా నమోదవుతున్నాయో, ఏ బూత్లలోనైతే ఈ నో మ్యాపింగ్ ఎక్కువ ఉన్నాయో, ఏ బూత్లలోనైతే పర్మనెంట్ షిఫ్టింగ్ ఎక్కువ ఉన్నాయో అవన్నిటిని కూడా పరిశీలన చేసి కమర్పల్లి తహసీల్దార్ గారికి, అక్కడ అట్లనే మోర్తాడ్ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం నియోజకవర్గ యావరేజ్ వచ్చి 89% ఉన్నది. అయితే 89% కంటే తక్కువ ఏ బూత్లలో అయితే సర్ ప్రోగ్రామ్ డిజిటలైజ్ అయినాయో, నమోదు కాబడ్డాయో, ఆ తక్కువ ఉన్న బూతులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మరి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అంటే 89 కంటే తక్కువ ఎక్కడైతే నమోదైనాయో ఆ బూతులన్నీ కూడా వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎక్కడైతే నో మ్యాపింగ్ అంటే 2002 కంటే దాని యొక్క మ్యాపింగ్ జరగలేదో అవి ఎక్కడైతే ఎక్కున్నాయో, ఏ బూత్లు అయితే ఎక్కున్నాయో, అంటే ఒక 5% కంటే ఎక్కుంటే అవి ఆ బూత్లను కూడా మరొకసారి వెరిఫై చేయమని చెప్పి ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. అట్లాగే పర్మనెంట్ షిఫ్టింగ్ కూడా ఎక్కడైతే 5% కంటే ఎక్కువ పర్మనెంట్ షిఫ్టింగ్ వాళ్ళు నమోదు చేసినారో దాన్ని కూడా ఒకసారి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పి కోరడం జరిగింది. తద్వారా మరి ఏ ఓటర్ కూడా తమ ఓటుకు కోల్పోకుండా, మరి మన బాధ్యత కాబట్టి ఇద్దరు ఎంఆర్ఓలకి విన్నవించడం జరిగింది. అట్లాగే బాల్కొండ ఎంఆర్ఓ గారిని కూడా కలుస్తాను, పోయి ఇట్లా మెండారో ఎంఆర్ఓ గారిని కలుస్తాను. నియోజకవర్గం మొత్తం అందరు తహసీల్దార్లను కలిసి ఇదే పద్ధతిని వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. జై తెలంగాణ.